అలా మాట్లాడితే అదెంత నొచ్చుకుంటుంది, ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. ఏదో దాని చెయ్యి కాలిందని దీన్ని ఇంత మాట అంటాం తప్పురా. మంచిది, అలాగే అలాగే కాల్చి విసురుతూ ఉండమనండి. గురి చూసి విసరడం ప్రాక్టీస్ చేయమనండి. ఎవరిని ఏమందావన్నా దాని దగ్గర ఉన్న రికార్డును చూసి భయపడి చేస్తున్నాను. లేకపోతే ఈ విషయంలో దాన్ని ఇరికించేసి దులిపారేసేదాన్ని. నెక్స్ట్ అదే పని చెయ్యత్తయ్యా. దాని దగ్గర ఇప్పుడు ఏ రికార్డింగ్స్ లేవు, డిలీట్ చేసా. డిలీట్ చేసావా? ఆ గరగరి ఎప్పుడు చేసావే? ప్రియా పిన్ని మంచినీళ్ళు అడిగానా అప్పుడు. ఎలా డిలీట్ చేసావు? పిన్ని లోపలికి వెళ్ళింది. అది బావని చూస్తూ టపాకాయలు కాల్చే ధ్యాసలో ఉంది. అది జరిగింది. ఆహా, ఎంత మంచి పని చేసేవే నా బంగారు తల్లి. అత్తయ్య, ఇంక నువ్వు ముహూర్తాలు పెట్టించవచ్చు. తప్పకుండా ఇంకా ఆ పనిలోనే ఉంటాను. అబ్బబ్బబ్బా, ఎంత మంచి పని చేసావే నా బంగారు తల్లి. నిన్ను అనవసరంగా కొట్టానే. పర్వాలేదులే అత్తయ్య, నేనేం ఫీల్ అవ్వనుగా. ఇంత మంచి మనసున్న నిన్ను కాక ఆ ముచ్చు మొహం దాన్ని ఎలా కోడలుగా చేసుకుంటానే? నీ కోడలుగా ఇదైతేనే కరెక్ట్ అనేగా నేను ఇంత దూరం తీసుకొచ్చింది. అందుకేగా దుర్గమ్మ కూడా ముహూర్తాలు పెట్టిస్తానంది. తులసి, అమ్మా తులసి, చూశాను. అయినా రాసిన పేరు చెరపకూడదు. దేవుడు రాసాడో లేదో అని అనుమానం వస్తుంది ప్రియ. మనకు అన్యాయం చేయడని నాకు ధైర్యం చెప్పి నువ్వే అధైర్యపడితే ఎలా చెప్పు? ఇదిగో ఈ పాలు తాగు.
మీ పెళ్లికి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఓ పంచే తులసి. ఏంటి ప్రియా? ఇది కార్తీక మాసం కదా, ప్రతిరోజు దీపారాధన చేయి. ఏ అరిష్టమున్నా తొలగిపోతుంది. అలాగే ప్రియా. టాబ్లెట్ వేసుకున్నావా? లేదు. తెచ్చిస్తానుండు, వేసుకున్నాక పాలు తాగుదు గాని. చూడు, మెల్లిగా క్లచ్ వదలాలి. మెల్లిగా చూడు. మెల్లగా చెప్పానా? మెల్లిగా క్లచ్ వదలమని చెప్పానా? మెల్లిగా క్లచ్ వదులుతూ యాక్సిలేటర్ ఇవ్వాలి. సరే అత్తయ్యా. పోనీ, మళ్ళీ పోనీ. స్లో. క్లచ్ ఒక్కసారిగా వదిలేస్తున్నావే. సరే అత్తయ్య, ఈసారి స్లోగా వదులుతా. నెమ్మదిగా. అది వచ్చేసింది. వెరీ గుడ్. ఇప్పుడు గేర్ మార్చు. క్లచ్ తొక్కి. సెకండ్ గేర్, సెకండ్ గేర్. అది చూసావా, వచ్చేసింది. అంతే అంతే, స్లోగా, మెల్లిగా మెల్లిగా వెళ్ళనివ్వు. ఏమైంది? ఎందుకు ఆపావు? రాక్షసి ఎదురుగా వస్తుంది. ఓసి నీ భయం చల్లకుండా దాన్ని చూసి నువ్వాగడమేంటే? ఎందుకే నవ్వుతున్నా? ఇంట్లో జనాల్ని చంపేది చాలదన్నట్టు రోడ్డు మీదకి ఎక్కించావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదెవరిని చంపింది? ఆదిత్యని నన్ను బాధ పెట్టి చంపుతోందిగా. పళ్ళు రాల్తాయి. అదేమీ బాధ పెట్టడం లేదు. సార్లే, బాధ పెడుతుందో లేదో బాధ పడే వాళ్ళకి తెలుస్తుందిలే గాని, నువ్విలా సాహస కృత్యాలు దగ్గరుండి చేయించడం ఏంటి దుర్గమ్మ? కారు నేర్పించడం సాహస కృత్యమా? ఈ మంగళగిరికి సైకిల్ నడపడమే రాదు, అలాంటి దాన్ని ఏకంగా కారెక్కించి నడిపించడాన్ని ఏమంటారు దుర్గమ్మ? నీకే సైకిళ్లు, స్కూటీలు. దానికేంటే? నాకు కాబోయే కోడలు అన్ని నేనే దగ్గరుండి నేర్పిస్తాను. పెళ్లి కావలసిన పిల్ల అనవసరమైన ప్రయోగాలు చేసి జైలు పాలో వీల్ చైర్ పాలో చెయ్యక దుర్గమ్మ. ఉపశకనం కూతలకొస్తే నాలుగు చీరేస్తాను. నీ దారి నువ్వు వెళ్ళు. నా దారిన నేనే వెళతాను గాని దాన్ని నా దారికి అడ్డం తీసుకురావద్దు, ప్రమాదంలో పడతావు. నేను ప్రమాదంలో పట్టమేంటి? పిచ్చి కూతల కొయ్యకు. దీనికి ఆదిత్యకి పెళ్లి చేయాలని చూస్తే ప్రమాదంలో పడక ఏమవుతుంది? నా దగ్గర వాయిస్ రికార్డ్ అయి ఉన్న సంగతి మర్చిపోయావా? ఓ అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను. అవును, ఆ రికార్డర్లో ఏముంది? నేను మర్చిపోయాను. మళ్ళీ ఒక్కసారి వినిపించవా? అంత ప్రమాదంలో పడిపోయే విషయం ఏంటో నేను వింటాను. మర్చిపోయావా? తమరు
ఆ జ్యోతిష్యుల వారికి వివరించిన ప్లాను వివరంగా ఉంది. అది అబద్ధమేమో అని నాకు అనిపిస్తోంది. అసలు అది ఆ జ్యోతిష్కుడు గొంతేరా నాకు అనుమానం. ఏది ఒకసారి వినిపించి చూద్దాం. అబ్బో అవునా, వింటావా? అలాగా, అయితే విను. ఏంటే గొంతు వినిపించవే అంటే అలా కంగారు పడతావేంటి? లేదా రికార్డింగ్ కనపడట్లేదా? ఉండదే, ఉండనివ్వని. నన్ను బెదిరించే ఆయుధాలు ఏవి నీ దగ్గర నేను ఉండనివ్వను. పిల్లకాకి తెలివితేటలు నీకు మాత్రమే కాదే, నాకు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ కనకదుర్గమ్మ కెపాసిటీ ఏంటో తెలుసుకుని బుద్ధిగా ఆ గీత దాటకుండా గిరిలో ఉండు. కుప్పి గంతులు వేస్తే తేరుకోకముందే కాళ్ళు విరిచి చేతులు పెడతాను. నీ సెల్ ఫోన్లో వాయిస్ నీకు తెలియకుండా డిలీట్ చేశాను. ఎక్స్ట్రాలు చేస్తే ఎలా మూలను కూర్చోబెట్టాలో నాకు బాగా తెలుసు. జాగ్రత్త. లక్ష్మి, నువ్వు కారు పోని అమ్మా. వాడి పెళ్లి దీంతో ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నువ్వు చూస్తూ ఉండు. తులసి, అది టాబ్లెట్స్ కోసం వెళ్ళిందిరా. చెయ్యలా ఉంది అత్తయ్య? నొప్పి తగ్గిందా? ప్రస్తుతానికి కోపం తగ్గింది. కోపమా? మీ అమ్మేదో అందట్టు కదా? అది మామూలే కదా అత్తయ్య, దానికెందుకంత కోపం? ఏదో అందని కాదు గాని దాని చేయి కాలడానికి కారణం ఆ వెంకటలక్ష్మి. నాకు అదే అనుమానంగా ఉంది అత్తయ్య. ఏరా, అనుమానంగా ఉందంటావు? నాతో తులసినే చేసుకుంటాను అత్తయ్య అంటావు. మరి నిన్న లక్ష్మి పక్కన కూర్చొని పూజ చేసుకున్నావుగా? నాన్న లాక్కుని తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఏం చేయను? అయినా దాని పూజ దాంది, నా పూజ నాది. గణపతి పూజ నాకు, లక్ష్మీ పూజ దాంతో చేయించారు పంతులు గారు. దాని పక్కన కూర్చున్నానే గాని నా మనసులో ఉంది తులసిని అత్తయ్య. నా ఆలోచనలన్నీ తులసి చుట్టే తిరుగుతుంటాయి. అత్తయ్య, మళ్ళీ నీకు మాటిచ్చి చెప్తున్నాను, ఎప్పటికైనా ఎలా అయినా అమ్మా నాన్నలను ఒప్పించి తులసినే పెళ్లి చేసుకుంటాను, చేసుకుని తీరుతాను. ఆ మాట నిజం కావాలి. ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో తిరుపతి ప్రసాదం తిను. దేవుడు నీ కోరికను నిజం చేస్తాడు. తులసి నిధి రాసుకోమని చెప్పు, త్వరగా తగ్గుతుంది. బాయ్ అత్తయ్య.
రేయ్, ఏంట్రా మళ్ళీ వాళ్ళింటికి ఎందుకు వెళ్ళా? ప్రియా, 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 మీ అన్నయ్యతో అన్ని మాటలు చెప్పా, వీణ్ణేమో నీ ఇంటి చుట్టూ తిప్పించుకుంటున్నా. వీళ్ళిద్దరికి నిశ్చితార్థం అనుకున్నాం కదా, వీడికి దీనికి పెళ్ళి అనుకున్నాం కదా. మీ ఇంట్లో ఒక ఆడపిల్లుంది. ఇలా అస్తమానం వచ్చిపోతుంటే రేపు వీళ్ళ పెళ్ళి ఎలా అవుతుందో ఆలోచించావా? జనం వీడి మొహం మీద ఉమ్మేస్తారు. ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా ప్రియా? వాడసలే పెళ్ళోడు. నీ బుర్రకేమైంది? అమ్మా, అత్తయ్య నానాల్సిన పనిలేదు. నేనేం అత్తయ్య పిలిస్తే రాలేదు. నేనే తులసికి ఎలా ఉందో కనుక్కుందామని వచ్చాను. సమాధానం తయారు చేసుకునే వచ్చావా? రావటానికి వంక బాగా నేర్చావురా. బాగానే నేర్పించారుగా. అసలెందుకు బావా అత్తయ్య మావయ్య వద్దంటే రావడం? ఏయ్, నువ్వు మాట్లాడుకో. ఎందుకురా దాన్నంట? పిచ్చికి తలకెక్కు కొట్టుకుంటున్నావా? మందు మాకేమైనా పెట్టారా? ఏంటమ్మా మాటలు? మనసుని బాధపెట్టే మాటలు మాట్లాడొద్దని నాకు చెప్తావు, నువ్వు పాటించవా? నేనేమన్నా పసిపిల్లవాడినా? దెబ్బ ఎలా ఉందో ఏంటో అని కనుక్కుందామని వచ్చాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడతావెందుకు? సారీ అత్తయ్య, నేనొచ్చి మిమ్మల్ని మాట్లాడిపించాను. ప్రియా, మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోకు. వాడొచ్చిపోతే నీ బిడ్డ భవిష్యత్తుకే అడ్డంకి. నిందపడి జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోవాల్సి వస్తుంది. రావే లక్ష్మి. అచ్చం దుర్గమ్మ తులసిలాగా భలే కొట్టుకుంటున్నారు వీళ్ళిద్దరూ. ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది దుర్గా? ఇది ఏడవటానికి ఏమన్నా పెద్ద కారణాలు కావాలా? నెత్తిన ఎప్పుడు నీళ్ల బిందెగా చటుకుని ఏడుస్తుంది. అసలు ఏం జరిగిందే? ఏమీ జరగలేదు పిన్ని, నువ్వే కంగారు పడకు. మేము కారులో వస్తుంటే ఆదిత్య తులసి వాళ్ళ ఇంటికి వెళ్లి రావటం చూసింది. అంతే, ఇదిగో ఇలా ఏడుపు మొదలెట్టింది. వాడేమో ఎంత చెప్పినా ఎలా చెప్పినా దానింటికి వెళ్ళటం మానడు. ఇదేమో ఏమీ కాదులేవే అన్నా వినదు. అన్నిటికీ ఏడుపే. అంత వినటం లేదంటే నాకేదో అనుమానంగానే ఉందే దుర్గా. అనుమానమా? అవును, వాళ్ళు ఆదిత్యకు ఏ మందో మాకో పెట్టినట్టున్నారు. లేకపోతే అంత పిచ్చిగా అటెళ్ళడు.